శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మొదటిసారి చేసుకునే వాళ్ళకి ఉండే నియమాలు ఏంటండి? అంటే మొట్టమొదటిసారి చేసుకునే వాళ్ళు అంటున్నారా, లేదంటే మొదటిసారి చేసుకునే నూతన వధువు అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అమ్మాయి చేసుకునే వధువు? ఒకటి తప్పకుండా మీరు ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం, అంటే చాలామంది శ్రావణ మాసంలోనే యాక్చువల్గా అయితే తల్లిగారింట్లో ఉంటారు. ఇది నాకు తెలిసి ఇలాగే పెట్టారు అనుకుంటా. రెండో వారం చేసుకోవడానికి కారణం ఆడపిల్ల శ్రావణ మాసం రాగానే వెంటనే పరిగెట్టదు కదా, మరి తల్లిగారులు పంపరు. సరే లక్ష్మీ వ్రతం వస్తుంది, శుక్రవారం వస్తుంది, అయినా బొట్టు పెట్టి పంపిస్తాం, అమ్మాయికి సారి పెడతాం అని చెప్పేసి శ్రావణ మాసంలో ఒక వారం రోజులు అట్టి పెట్టుకుంటారు. కొత్త కూతురు కదా, కొత్తగా అత్తగారింటికి వెళ్ళింది, ఎన్ని ఇబ్బందులు పడుతుందో, కొంత ఆవకాయ పెడదాం, కొంత పచ్చడి పెడదాం, కొన్ని ఏమైనా చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ 1 వీక్ అమ్మాయిని అక్కడే అట్టి పెట్టుకొని, అందుకే రెండో వారం చెప్పినట్టుంది అనుకుంటున్నాను. మరి చారుమతి దేవి రెండో వారం ఈ వ్రతాన్ని చేసుకోని చెప్పడానికి కారణం తెలియదు. కానీ నేను అనుకోవడం భౌతికంగా ఆలోచిస్తే ఆషాఢ మాసంలో అత్తగా తల్లిగారింటికి వెళ్ళినటువంటి అమ్మాయి మొదటి శుక్రవారం కాకుండా శనివారం నాడు బయలుదేరి ఆదివారం ఇంటికి వచ్చేసి అత్తగారింట్లో ఈ వరలక్ష్మి వ్రతం నోముకునే ఆచారం ఉండొచ్చు. కొంతమంది ఇళ్లలో తల్లిగారింటోనే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అంటే తల్లితో పాటు కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకొని తర్వాత ఇక అత్తగారింటో కంటిన్యూ చేస్తారు. కానీ చాలామంది అత్తగారింట్లో చేసుకోవాలి. అది చేసుకోవాల్సిన వరలక్ష్మి వ్రతం అత్తగారింట్లో చేసుకోవాలి. నూతన వధువు ఎప్పుడైనా సరే ఆ వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తప్పకుండా 9 మంది ముత్తైదుని పిలుచుకోవాలి. 9 మంది పిలుచుకోవాలి. నవవిధమైనటువంటి అమ్మవారిని పిలుచుకోవాలి. ఆ 9 ముత్తైదులు ఎక్కడ దొరుకుతారు మనకి? భాగ్యనగరంలో, బెజవాడలో, ఏలూరులో 9 మంది దొరికే అవకాశం కష్టం. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక అనుమానం, అంటే మా కులం వాళ్ళని పిలుచుకోవాలా, మా కమ్మోళ్ళని పిలుచుకోవాలా, మా రెడ్డిని పిలుచుకోవాలా, మా బాపులను పిలుచుకోవాలా, మా కోమట్లను పిలుచుకోవాలా? ఇది తప్పు. సనాతనంలో వధువు అంటే ముత్తైదువ అనేది ఏ కులం వారైనా సరే, ఎవరైనా సరే మనకి ఆ ముత్తైదుని పిలుచుకొచ్చి మనం వాళ్ళ కాళ్ళకి పారాణి పెట్టి పసుపు పెట్టి ఆ తర్వాత వాళ్ళకి పువ్వులు ఇచ్చి వాళ్ళని అర్చన చేసి వాళ్ళకి వాయనం ఇచ్చి నమస్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. తదుపరి మనకి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని పొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందే లేవాలి. సూర్యోదయం అయిన తర్వాత 7ంటికి లేస్తానులే, 8ంటికి లేస్తానులే, ఎట్టి పనికి రాదు. సూర్యోదయానికి ముందే నూతన వధువు కానీ వరలక్ష్మి వ్రతం ఎవరైనా సరే సూర్యోదయం ముందు స్నానం అయిపోవాలి, స్నానం పూర్తి అవ్వాలి. మన స్నానం తర్వాత సూర్యుడు లేవాలి. అటువంటి పద్ధతి ఆరించి తప్పకుండా అమ్మాయి ఆ రోజున తలంటు స్నానం చేసుకొని శుక్రవారం తలంటు స్నానం చేసి కాళ్ళకి పసుపు పారాన్ని పెట్టుకోవాలి. పసుపు పెట్టుకొని పారాన్ని పెట్టుకోవాలి. పారాన్ని అంటే ఈ మధ్య వచ్చేటువంటి రంగులు కాదండి, శుభ్రంగా మీరు గోరింటాకి పెట్టుకోవచ్చు. హై గోరింటాకు లేదు, చందనం పసుపు పెడితే ఎర్రగా అవుతుంది, దానిని పారానికి పెట్టుకోవాలి తప్ప ఈ కలర్స్ అవన్నీ పెట్టుకునేటువంటి కరెక్ట్ కాదు. చేతులకు కూడా అలా పెట్టుకోకండి. ముందు రోజు కానీ 2 రోజుల ముందే చేతికి మంచి గోరింటాకు పెట్టుకోండి. అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు అలవాటు చేశారు. అందుకే ఆషాఢ మాసంలో మంచిగా బ్రహ్మాండ గోరింటాకు పెట్టుకొని శ్రావణ వరలక్ష్మి వ్రతం 2 రోజుల ముందు కూడా మీరు గోరింటాకు పెట్టుకొని మంచిగా కాళ్ళకు పారాన్ని పెట్టుకొని పసుపు పెట్టుకొని గంధము కంఠానికి గంధం పెట్టుకోవాలి, కంఠానికి పెట్టుకోవాలి, గవద బిళ్ళల దగ్గర పెట్టుకోవాలి. గంధం పెట్టుకొని మంచిగా 2 బొట్లు పెట్టి నుదుటిన బొట్టు పెట్టుకొని శుభ్రంగా పూలు పెట్టుకోవాలి. శుభ్రంగా మీరు పూలు పెట్టుకోవాలి ఫస్ట్. ఆ తదుపరి శుభ్రం అంతా దేవాలయంలాగా మొత్తం ఇంటిని శుభ్రం చేసుకొని దేవుడు అమ్మవారి ముఖాన్ని అమ్మవారి కొబ్బరికాయకి అమ్మవారి అలంకరించి కళ్ళు పెట్టి అమ్మవారికి ఎదుగునటువంటి ఆభరణాలు ఏవైనా సరే ఆభరణాలు వేసి అమ్మవారికి మంచిగా బ్రహ్మాండమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శ్రీసూక్త విధానంగా మొట్టమొదటిసారి చేసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు బ్రాహ్మణి పిలవాలి. బ్రాహ్మణి ద్వారా మీరు వ్రతం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్లో మీకు అలవాటు అవుతుంది. కథ చెప్పుకోవడం కాదు, కానీ శ్రీసూక్త విధానంగా మనం పూజ చేసుకోవడం, అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకోవడం, తర్వాత అమ్మవారికి ధూపము దీపము జ్యోతులు వెలిగిస్తారు. ఇక్కడ కూడా జ్యోతులు ఉంటాయి అంటే వాయనం ఇవ్వడానికి. 9 పెట్టుకుంటుంది, 5 పెట్టుకుంటారు, 9 పెట్టుకుంటారు. ఆచార ప్రకారంగా 5 కానీ 9 కానీ పెట్టుకొని అమ్మవారికి జ్యోతులు, అమ్మవారికి అంటే మంగళహారతి అయిన తర్వాత కర్పూర హారతి అయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి అంటే జ్యోతులు ఇవ్వడం. 5 జ్యోతులు కూడా వాళ్ళకి వాయనాలుగా ఆడపిల్లలకి వచ్చిన వాళ్ళ ముత్తైదులకి వాయనంగా ఇవ్వచ్చు. అలాగే బూరెలు చేస్తారు, అంటే మనకి మంచి బూరెలు చేస్తారు. ఆ 9 బూరెలు కానీ అలా 9 బూరెలు తప్పకుండా కాసిన అన్నము తర్వాత మనం వండినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత బ్రాహ్మణుడికి బియ్యము పప్పు ఈ బూరెలు కూడా మనం వాయనం ఇవ్వాలి. బ్రాహ్మణికి వాయనం ఇవ్వాలి. మొదటి వాయనం అమ్మవారికి ఇవ్వాలి, రెండో వాయనం అయ్యవారికి ఇవ్వాలి, తదుపరి ఆడపడుచుకి ఇవ్వాలి. ఆడపడుచు ఉంటే ఆడపడుచు లేదు సరే అత్తగారికి ఇవ్వాలి. అత్తగారికి పాపం భర్త లేరు సరే మామయ్య గారు కాలం చేశారు, మరి ఎవరికి ఇవ్వాలి? ఒక ముత్తైదుని పిలుచుకొని ముత్తైదుకి ముందుకు ఇవ్వాలి. ఆ వాయనం ఇచ్చే ముత్తైదువ బ్రాహ్మణి ముత్తైదు అయితే ఇంకా మంచిది, శ్రేష్టం. ఎందుకు బ్రాహ్మణ ముత్తైదు కావాలి? ఇది ఒక ప్రశ్న చాలామందికి. చూసారా, బాపనుడు వాడి బ్రాహ్మణుడు అడుగుతున్నాడు అంటే ఎక్కడైతే మాంసాహారం అనేది భుజించకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఆ బ్రాహ్మణ ముత్తైదు ఇవ్వడం వల్ల సాక్షాత్ లక్ష్మీశ్వర భావం ఇచ్చేయాలి. తదుపరి మిగతా వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. నేను ఈ కుల మతాలు చెప్పట్లేదు, అందరికీ మీరు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ వాయనం సమర్పణ చేసి వాళ్ళకి నమస్కరించాలి, అందరికీ నమస్కారం చేయాలి. వాళ్ళ చేతుల నుంచి అక్షంతలు ఇచ్చి అక్షంతలు వేయించేసుకొని తదుపరి భర్త గారి కాళ్ళకి నమస్కారం చేసి, మామగారికి ఒకవేళ ఉంటే మామగారికి అత్తగారు నమస్కారం చేసి, మామగారు అయితే మామగారి పటానికి నమస్కారం చేసుకొని అందరికీ వచ్చిన వాళ్ళకి భోజన తాంబూలాలు తెచ్చి ఆ తదుపరి మీరు భోజనం చేయాలి. ఇది వరలక్ష్మి వ్రతం యొక్క విధానం. సాయంత్రం పూట మళ్ళీ తప్పకుండా ప్రదోషకాలంలో దీపం కొండెక్కితే మళ్ళీ శుభ్రంగా దీపాన్ని కడిగేసి మళ్ళీ దీపారం చేసి అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి. ఇక్కడ విశేషం ఏంటంటే
కథను బ్రాహ్మణ చెప్పడం వినడం ఒకటి, సాయంకాలం పూట మీరు కూడా మళ్ళీ కథను వినాలి. సాయంకాలం పూట వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారి అష్టోత్తరం చెప్పుకొని తదుపరి మీరు లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఆ ఇంటిలో ఆ వరలక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీప్రదం ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. ఇది విధి విధానాలు. ఇంటిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత లక్ష్మీప్రదంగా ఉంటుంది. అందుకే మనకి మంత్రాల్లో కూడా జ్యేష్ఠామ లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్నిర్ణదమే గృహాద్. ఇంటిలో బూజు కానీ చెత్త కానీ పనికిరాని వస్తువులు కానీ ఇంట్లో ఉండకూడదు. అవి ఉన్నాయంటే దరిద్ర దేవత ఉన్నట్టు. ఆవిడ పేరు జ్యేష్ఠాదేవత. ఇల్లు ఎంత ఇబ్బందికరంగా అసభ్యంగా అంటే అందం లేకుండా ఉంటుందో, నువ్వు పూలు కుడిసైనా సరే శుభ్రంగా అలికి ముగ్గులు పెడితే ఇంటికి అందం ఉంటుంది. ఇంటికి బూజు లేకుండా, చికాకులు లేకుండా, భార్యాభర్తల మధ్య చికాకులు లేకుండా ప్రశాంతంగా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని శుభ్రంగా లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తే ఆ ఇంట్లో లక్ష్మీప్రదం శాశ్వతమైన లక్ష్మీ శ్రీనివాస గుణానికి అవకాశం బలంగా ఉంటుంది. ఇది వరలక్ష్మి వ్రత విధానం. For more videos like this, subscribe Big TV channel.